కళ్ళు అయిపోయినాయి, కిడ్నీలు అయిపోయినాయి, హార్ట్ అయిపోయింది, చివరికి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏకంగా స్కిన్ మీద అయితే పడ్డారనమాట. అది కూడా ఇంచుల్లో స్కిన్ను లెక్కేసి మరీ ప్రైస్ చేస్తూ ఉన్నారు. సో దేని గురించి కాన్సెప్ట్ అంటే మాత్రం స్కిన్ అనేది మార్చడం అనమాట. అంటే స్కిన్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ టైప్లో అంటారు కదా. సో అలాగే ఎవరైతే తన చర్మం మీద ముడతలు రాకుండా, మచ్చలు రాకుండా, ఏజ్ కనబడకుండా ఉండాలనుకుంటారో వాళ్ళు బాగా తెల్లగా, ఫెయిర్గా, మంచిగా స్కిన్ ఉన్న వాళ్ళది, అంటే యూత్గా ఉంటారు కదా, వాళ్ళ స్కిన్ను తీసుకొని ఈ ఏజ్డ్ పర్సన్స్కి పెట్టడం అనమాట. దీనికోసం ఏకంగా ఒక పెద్ద డాక్టరే మంచి ఐడియాలు ఇవ్వటము ఇలా చేస్తూ ఉంటారు. అలాగే ఒక ఎమ్మెల్యే తన పైన ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ని, తన కంట్రోల్లో ఉన్నటువంటి డీజీపీని, వీళ్ళిద్దరిని కూడా ఆడుకుంటాడు అనమాట ఒక ఎమ్మెల్యే. సో నిజంగా ఇదంతా కూడా చూస్తే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది నిజమేనేమో, ఇలాగే జరుగుతుందేమో, లైవ్గా ఇదే ఉందేమో ఇప్పుడు సిచ్యువేషన్ అనే టైప్లో ఉందన్నమాట. సో ఇందుకే మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి అంటే మాత్రం మై నేమ్ ఈజ్ శృతి. అంటే నా పేరు కాదు, సినిమా పేరే అది. సో ఆహాలో అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉందన్నమాట. చాలా బాగుంది. హన్సికా మత్వానీ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఇందులో. అలాగే ఇక మిగతా యాక్టర్స్ వాళ్ళందరూ కూడా యాక్షన్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేశారని చెప్పచ్చు. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. నిజంగా ప్రవీణ్ గారిలో నుంచి ఇంకొక కమల్ హాసన్ బయటికి తీశారని చెప్పచ్చు. అలా ఉంది ఆయన యాక్టింగ్ అయితే మాత్రం. సో ఇక కాన్సెప్ట్లోకి వెళ్తే కనుక ఒక కుర్రాడు తను లవ్ చేస్తున్నాను అని చెప్పి ఒక అమ్మాయిని ట్రాప్ చేయడమే కాకుండా తన ద్వారా మళ్ళీ హన్సికాని కూడా అదే రూమ్లో ఉంచగలగడం అనమాట. అంటే ఇద్దరిని లవ్ చేస్తున్నట్టుగానే ఒక్కో రూమ్లో పెట్టి సో వాళ్ళని యూజ్ చేసుకోవటము, తర్వాత మళ్ళీ ఒకరి తర్వాత ఒకరికి స్కిన్ అనేది ఎవరికి కావాలో వాళ్ళకి అమ్మివేయటము, అలా చేయటం అనమాట. సో ఇంచుకి ₹1,00,000 వరకు పే చేసే రేంజ్కి అయితే ఉంటారనమాట. తెలిసిందే కదా, నాకు నిత్యవనమైన స్కిన్ కావాలి, నిత్యవనమైన స్కిన్ కావాలి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వీళ్ళని సప్లై చేయటం అనమాట, ట్రాప్లో దింపి. అలాగే డ్రగ్స్కి బాగా బానిస అయిపోయిన కుర్రాడు వాటిని కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడం, అలాగే వాళ్ళ నాన్న క్రెడిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ అన్నీ బ్లాక్ చేసి పెడితే ఏం చేయాలో తెలియక ఆ డ్రగ్స్ అమ్మే ఆమె దగ్గర వెళ్ళి డీల్ కుదుర్చుకొని ఒక అమ్మాయిని లవ్ పేరుతో ట్రాప్లో దింపి తీసుకెళ్ళి హాస్పిటల్లో ఆ స్కిన్ అనేది 3-4 సార్లు తీసేసి వేరే పర్సన్కి అయితే వేస్తారనమాట. సో తినకైతే క్యాన్సర్ కూడా వచ్చేస్తుంది, స్కిన్ క్యాన్సర్, బతకడం కూడా కష్టం అని చెప్పేస్తారు. సో నిజంగా ఒకరు అందంగా కనబడడం కోసం ఇంకొకరి జీవితమే పోయేదాకైతే తీసుకెళ్తారనమాట. సో డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అలాగే హన్సికా గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుందని చెప్పచ్చు. ఫస్ట్ అంతా ఇన్నోసెంట్గాను ఏమీ తెలియనట్టుగాను ఉన్నట్టు మనకు చూపిస్తారు, కానీ ఆ మర్డర్ మిస్టరీ ఎప్పుడైతే రివీల్ అవుతుందో ఏ క్యాహువా అన్నట్టయితే ఉంది. సో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారని చెప్పచ్చు. అలాగే హన్సికా గారి యాక్టింగ్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. చూస్తూ ఉంటే మాత్రం ఫస్ట్ అంతా కూడా ఏమీ తెలియనట్టు ఇన్నోసెంట్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. కానీ స్టెప్ బై స్టెప్ ఆవిడ క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఉంటే మాత్రం తెలిసి చేసిందా, తెలియక చేసిందా, ఏంటి ఇలా మడతెట్టేసిందో ఒక్కొక్కరిని అనిపిస్తుంది అనమాట. సో ఆ రేంజ్లో అయితే చేశారు. అలాగే మురళీ శర్మ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక సిన్సియర్ ఆఫీసర్లా అయితే నటించారనమాట ఇందులో. సో తెలిసిందే కదా, ఆయన క్యారెక్టర్కి తగ్గ ట్యాప్ట్ అయిపోతూ ఉంటారు. ఈ మూవీలో కూడా అదే చేశారు. మరి అంత డేంజరస్ పర్సన్ చేతిలో చిక్కుకున్న హన్సికా గారు మొత్తానికి బయటపడ్డారా, లేదు అంటే కనుక తన స్కిన్ ఇచ్చేయవలసి వచ్చిందా, అలాగే తనతో పాటు రూమ్లో ఉన్న అమ్మాయిని మరి సేవ్ చేయగలిగారా, లేదా ఇద్దరు బలైపోయారా అనే కాన్సెప్ట్తో అయితే తీసుకెళ్లారు. సో క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఈ మూవీకి హైలైట్ అని చెప్పచ్చు. సో తప్పని పరిస్థితుల్లో చివరికి సొంత బావ అయినప్పటికీ కూడా ఆ బావను కూడా కాల్ చేసే సిచ్యువేషన్ అయితే వస్తుందన్నమాట. సో మూవీ అయితే చాలా బాగుంది. హన్సికా గారి క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. సో మంచి గుర్తింపునిచ్చే మూవీ. సో ఇలాంటి మూవీస్ ఇంకా వస్తే జనాలకు కూడా ఒక మంచి మెసేజ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మూవీ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. ఆహాలో అయితే అవైలబుల్గా ఉంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.